హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం ఈరోజు ఐశ్వర్యం కంటే అదృష్టం మేలు అనే ఒక కథ చెప్పుకుందాం. ఇది తిరుమలరావు గారు అని ఆయన రచించారనమాట. అదేంటంటే, అనగనగా ఒక గ్రామంలో ఒక సామాన్య రైతు ఉన్నాడు. అతనికి ఒక కొడుకు పుట్టాడనమాట. అయితే ఆ కొడుకు పుట్టిన రోజుని అదృష్ట దేవత ఆ రైతు ఇంటికి వచ్చి, నేను అదృష్ట దేవతను, మీ బిడ్డను కనిపెట్టుకుని ఉంటాను, ఐశ్వర్య దేవతను కాకపోవటం చేత మీ వాడికి అంతులేని సంపద అయితే ఇవ్వలేను, కానీ అడుగడుగునా వాడికి కలిసి వచ్చేటట్టు మట్టుకు చూడగలను అని అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ మాటలు వినేటప్పటికీ రైతు అతని భార్య చాలా సంతోషపడతారనమాట. చాలా సంతోషపడి, అదే మాకు మహాభాగ్యం తల్లి, రా తల్లి, లోపలికి రా అని లోపలికి ఆహ్వానిస్తారనమాట ఆ అదృష్ట దేవతని. ఈ అదృష్ట దేవత అండతోనూ ఈ రైతు కొడుకు రాహులుడు ఎలాంటి ప్రమాదాలు లేకుండా పెరిగి పెద్దవాడవుతూ ఉంటాడనమాట. ఎందుకంటే వాడు పొరపాటున కాలు జారి పడిపోయింది అనుకోండి, ఆ అదృష్ట దేవత పక్కనే ఉంటుంది కదా, వాడు పడిన చోట చాలా మెత్తగా ఉండేటట్టు చూసేదనమాట. వాడికి ఎటువంటి దెబ్బ తగలకుండా ఉండేటట్టు చూసేదనమాట. అలాగా అతన్ని కాపాడుకుంటూ వచ్చేదనమాట. అట్లానే అతను ఎవరైనా గురి చూసి ఎవరికైనా కొట్టాడు అనుకోండి, వాడికి దెబ్బలు తగిలేవి, కానీ వాడిని ఎవరైనా కొడితే మట్టుకి వాడికి దెబ్బలు తగలకుండా ఆ గురి తప్పేటట్టు చేసేదనమాట ఈ అదృష్ట దేవత. అలాగా అతనికి ఎప్పుడు కలిసి వచ్చేటట్టు చేసేది. పూర్తి ఫలితం అతనికే దక్కేటట్టు చూస్తూ ఉండేదన్నమాట ఈ అదృష్ట దేవత. అప్పుడప్పుడు ఈ దురదృష్ట దేవత వచ్చినా కూడా ఈ అదృష్ట దేవత ఏం చేసేది, ఆ దరిదాపులకు కూడా, రాహుడు దగ్గరికి కూడా వచ్చిన దురదృష్ట దేవతని తరిమేస్తూ ఉండేదన్నమాట. ఆ విధంగా ఈ రాహుడు ఆ అదృష్ట దేవత రక్షణలో పెరిగి పెద్దవాడవుతాడనమాట. పెద్దవాడయ్యి తన తండ్రి పొలంలోనే పనిచేస్తూ ఉంటాడు. అయితే అక్కడ కూడా ఈ రాహుడికి అదృష్ట దేవత పూర్తిగా సహకరిస్తుంది అనమాట. ఏ విధంగా, వాడు ఏదైనా ఒక మొక్క నాటాడు అనుకోండి, ఆ మొక్క చాలా చక్కగా ఏపుగా పెరుగుతూ ఉండేదనమాట. వాడి పొలంలో కంకులు కూడా అస్సలు ఎంత విపరీతమైన దిగుబడి ఇచ్చేవన్నమాట. వాడి పొలంలో ఒక్క పిట్ట కూడా వాలి అదేంటి ఆ ధాన్యపు గింజల్ని వాటిని తినేవి కాదనమాట. ఈ అదృష్ట దేవత వీడి వైపు ఉండటం మూలంగా వాడి పొలంలో కూడా చాలా చక్కగా పంట పండి మంచి దిగుబడి వస్తూ ఉండేదనమాట. వాడు పొలం పనులు అందరిలాగే చేసేవాడు. ఇంకా నిజం చెప్పాలంటే అందరికంటే తక్కువగానే పనిచేసేవాడు. వీడికి కొంచెం పని బద్ధకం కూడా ఉండేదనమాట. అయినా కూడా అదృష్ట దేవత వీడి వైపు ఉండటం మూలంగా అందరికంటే కూడా వీడి పొలంలోనే ఎక్కువ దిగుబడి వస్తూ ఉండేదనమాట. అందుకని వీడు ఏటికి ఆ ఏడు వాడి వ్యవసాయం పెరుగుతూ వచ్చింది. తర్వాత ఏమో వ్యవసాయం పెరుగుతూ వచ్చింది. అంతేకాకుండా పశు సంపద కూడా పెరుగుటం మొదలుపెట్టిందనమాట. ఏటికి ఆ ఏడు వాడు బోల్డంత పొలం కొనుక్కోవటం మొదలుపెట్టాడనమాట. అయితే ఇదంతా ఎవరి చలవ? అదృష్ట దేవత చలవ. పుట్టింది మొదలు వాడు ఏది పట్టుకుంటే అదే బంగారం అవుతుంది అంటారు చూడండి. అట్లాగా వాడు పొలంలో ఏ మొక్క నాటితే ఆ మొక్క నుంచి దిగుబడి చాలా బాగా వచ్చేదనమాట. వాడు పంట కూడా చాలా బాగా పండుతూ ఉండేదనమాట. ఈ తల్లిదండ్రులు అనేవారు రాహుల్తోనూ, ఒరే ఇదంతా అదృష్ట దేవత చలవరా, నిన్ను అదృష్ట దేవత ఎప్పుడు నిన్ను ఇలాగే కాపాడుతూ ఉంటుంది అని చెప్పి తల్లిదండ్రులు అంటూ ఉండేవారు అనమాట. కానీ వీడికి అది నచ్చేది కాదు. ఏంటి ఎప్పుడు ఒక్క డబ్బు కూడా, తప్పసరి బంగారం కూడా ఎప్పుడు ఇచ్చిన పాపాను పోలేదు, ఇదేం అదృష్టం దేవతో అని గొనుక్కుంటూ ఉండేవాడు అనమాట వాడు. ఈ అదృష్ట దేవత విని అనేది, ఏంటి నాకేమో బహుమానాలు బంగారము ఇచ్చే అంత శక్తి లేదు నాకు, నేను అవన్నీ ఏమీ ఇవ్వలేను, నాకు చేతనవ్వదు, నువ్వు చేసిన పనిలో నీకు అదృష్టం కలిసి వచ్చేటట్టు చూడగలను అంతేను అని చెప్పి ఈ అదృష్ట దేవత అనేదనమాట రాహుల్తో. అయితే కొంతకాలం ఇలా జరిగిన తర్వాత తండ్రి చనిపోతాడనమాట. తండ్రి చనిపోయిన తర్వాత మొత్తం ఆ పొలానికి, ఆ పశువుల మందకి అన్నింటికి ఈ రాహులే అధికారి అవుతాడనమాట. ఆ గ్రామంలో వాడి పొలంలో అలాంటి పొలం ఇంకో పొలం లేదనమాట. అంత మంచి పొలం అనమాట వీడిది. బోళ్ళంత పంట దిగుబడి వీడి పొలంలోనే వచ్చేదనమాట. వీడి పొలాన్ని చూసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అసూయపడుతూ ఉండేవారనమాట. అదృష్టం అంటే నీదేరా, అదృష్టం కలిసి రావటం చేతే చూడు నువ్వు ఇంతటి వాడివయ్యావు అని రాహుల్ని అందరూ అభినందిస్తూ ఉండేవారనమాట. అయితే వీడికి చిరాకు వచ్చేసేది. అదృష్టం అని అందరూ అనేటప్పటికీ చిరాకు వచ్చేసి, ఏముంది, ఎవరైనా సరే పొలం దున్ని విత్తనాలు నాటితే మొక్కలు మొలవ్వా ఏంటి, ఇది ఏమన్నా గొప్ప ఏమిటి అని రాహులు అసంతృప్తిగా అంటూ ఉండేవాడు అనమాట.
ఈ అసంతృప్తి చూసి ఈ అదృష్ట దేవతకి ఒకసారి అడుగుతుందనమాట, ఎందుకు బాబు నువ్వు ఎప్పుడు చూసినా ఏదో లోటు ఉన్నట్టు అలా అసంతృప్తిగా ఉంటావు, ఎప్పుడు తృప్తిగా కనిపించవు, నీకేం కావాలి ఏమిటి అని అడుగుతుందనమాట. అడిగేటప్పటికి రాహుల్ అంటాడు, అదేంటి అసంతృప్తి కాక ఏమిటి, నాకు ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యం ఎక్కడుంది అని అంటాడు. అనేటప్పటికీ తొందరపడతావెందుకు, ఇప్పటికే నీ తండ్రి పొలము రెట్టింపు అయ్యింది, 10 ఇంతలు అయ్యింది, నీ పశువుల మందలు కూడా పెరిగాయి, ఇదంతా సంపద కాదా ఏమిటి అంటుందన్నమాట ఆవిడ. అనేటప్పటికీ అవునవును, నేను చేసే శ్రమకి కూలీ డబ్బులు బాగానే గిట్టుబాటు అవుతున్నాయిలే, కాదని ఎవరన్నారు, కానీ నా ఈడు వాళ్ళని చూడు, వాళ్ళు అసలు చెయ్యి కాలు కదల్చకుండా అలా కూర్చున్నా కూడా ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నారు, ఈ పొలాలు పశువుల మందలు ఎవరికి కావాలి, ఎవడైనా నాకు ఒక సంచుడు బంగారం ఇస్తే బాగుండు అంటాడనమాట. అనేటప్పటికీ అదృష్ట దేవత ఉంటుంది, అలాగ బంగారం ఇచ్చేది సంపద ఇచ్చే శక్తి నాకు లేదు, నేను ఎంతసేపు నువ్వు చేసే పనిలో అదృష్టాన్ని కలిగిస్తాను, నీకు ఎటువంటి నష్టము రాకుండా అంతే చేయగలను నేను అంటుందన్నమాట. అనేటప్పటికీ వాడు ఇంకేం మాట్లాడు. ఆ 7 వాడికి ఆ పంట అమ్మిన డబ్బు చేతికి వస్తుంది. ఆ డబ్బు పుచ్చుకొని వాడు ఏం చేస్తాడు, రాజుగారు ఉండే రాజధాని ఉంటుంది కదా, ఆ రాజధానికి వెళ్తాడనమాట. వెళ్ళి అక్కడ రాజధానిలో ఉండే వాళ్ళ వేషభాషలు, వాళ్ళ వైభవాలు, వాళ్ళ వినోదాలు చూసేటప్పటికి వాడికి చాలా అసూయ కలుగుతుందనమాట. అసలు జీవితం అంటే ఇది, నా జీవితమే ఉంది, ఎంతసేపు ఆ పొలంలో పడి పని చేయటం తప్ప ఏమీ లేదు నా జీవితంలోనూ, అసలు జీవితం అంటే ఇది చూడసలు రాజుగారి కొలువులో వాళ్ళందరూ ఎంత చక్కగా అంత మంచి బట్టలు వేసుకున్నారో, ఎంత మంచి మంచి వినోదాలు చూస్తున్నారు, వాళ్ళందరూ ఎంత వైభవంగా జీవితాన్ని గడుపుతున్నారు అని చెప్పి వాడు అసూయపడతాడనమాట. అసూయపడి ఉంటే ఇక్కడే రాజుగారి కొలువులోనే నేను ఏదో ఒక ఉద్యోగం సంపాదించుకొని ఇక్కడే ఉండాలి అని చెప్పి వాడు అనుకుంటాడనమాట. అనుకొని అలా రాజధాని అంతా తిరుగుతూ ఉంటాడనమాట. తిరుగుతూ ఉంటే ఆ రోజు ఈ రాజకుమార్తె పల్లకీలో అలా వీధి వెంట వెళ్తూ ఉంటుందన్నమాట. అది చూస్తాడు వీడు. చూసి అబ్బాయి ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, రాజుగారి కుమార్తె, పెళ్లి చేసుకుంటే ఇట్లాంటి అందమైన అమ్మాయినే మనం పెళ్లి చేసుకోవాలి, ఏదైనా సరే అని చెప్పి బయటకు అనేస్తాడు. అనేసేటప్పటికి వాడి పక్కనే నడుచుకుంటూ వెళ్తున్న ఒక అతను వింటాడనమాట. విని అంటాడు, అదేంటి అందరు ఇలా అనుకున్న వాళ్ళే, చూడు నా తలలో ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో అంతమంది ఇలా అనుకున్నారు, రాజకుమార్తెను చూసిన వాళ్ళందరూ కూడా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలి, అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని, కానీ ఎవ్వరూ కూడా అమ్మాయిని పెళ్లి చేసుకోలేరు, ఎందుకంటే ఆ అమ్మాయి ఆల్రెడీ ఒక అబ్బాయిని ప్రేమిస్తోంది, ఆ అబ్బాయి దగ్గర బోళ్ళంత వెండి ఉంది, అందుకని అదేంటి రాజుగారేమో అంతకంటే ఎక్కువ బంగారం ఉన్న అబ్బాయి ఎవరైనా దొరికితే అటువంటి ధనుకుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని రాజుగారు ఆలోచిస్తున్నారు. కానీ ఈ అమ్మాయి ఏమో అదేంటి వెండి ఎక్కువగా ఉన్న ఆ అబ్బాయినే ప్రేమిస్తోంది అని చెప్పి ఇతను ఈ రాహుడు పక్కనే వెళ్తున్న అతను చెప్తాడనమాట. చెప్పి చివరికి అంటాడు, రాజుగారు ఎప్పటికైనా సరే ఐశ్వర్యం బాగా ఉండి అదేంటి ఆ వెండి ఉన్నవాడికంటే కూడా ఎక్కువ ఐశ్వర్యం ఉన్న ఎక్కువ బంగారం ఉన్నవాడికే ఇచ్చి చేస్తాడు, రాజుగారు చూస్తూ ఉండు అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట. ఈ రాహుల్తో అనేసి అతను వెళ్ళిపోతాడు. ఈ రాహుడికి అనిపిస్తుంది, అబ్బా అదృష్ట దేవత అండ తనకున్న మాటే కానీ రాజుగారి ఆస్థానంలో తనకు ఒక చిన్న ఆసనం కూడా లేదు అని వాడు ఇంటికి తిరిగి వెళ్ళిపోయి ఇల్లు కనిపెట్టుకుని ఉంటుంది కదా అంతవరకు అదృష్ట దేవతతో అంటాడనమాట, నేను రాజకుమార్తెను ప్రేమించాను, ఆమెను పెళ్ళాడాలనుకుంటున్నాను అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడంటుంది, అది చాలా కష్టమైన పని, నాకు చేతనైన సహాయం చేస్తాను, అదృష్టవశాన నువ్వు రాజకుమార్తెని ప్రాణాన్ని కానీ రాజు యొక్క ప్రాణాన్ని కానీ కాపాడేవనుకో, అలా జరిగిన పక్షంలో ఒకవేళ అదృష్ట దేవత నీకు అదృష్టం కలిసి వచ్చేటట్టు చేస్తుంది అని అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ రాహుల్ అంటాడు, అట్లాంటివి ఏమీ జరగవు, రాజు తనకి బంగారం ఉన్న అంటే చాలా ఎక్కువ ధనమున్న వాడికే ఇచ్చి పెళ్లి చేస్తాడట ఆ అమ్మాయిని అని చెప్పి అంటాడనమాట. అనేటప్పటికీ దానికేముంది, నీకన్నా బీదవాడు కూడా అదృష్టం కలిసి వస్తే బోళ్ళంత బంగారం బోళ్ళంత డబ్బు సంపాదించవచ్చు, అదృష్టం కలిసి వచ్చిందనుకో అట్లాంటి వాడికే రాజు తన కుమార్తెనిచ్చి పెళ్లి చేయవచ్చు, అదృష్టం కలిసి వస్తే డబ్బుదేముంది బంగారపు గనులే ఎక్కడో
ఎక్కడున్నాయో తెలవచ్చు మనకి, శ్రమ పడ్డావంటే నువ్వు అని చెప్పి అంటుందన్నమాట అదృష్టి దేవత. అనేటప్పటికి వీడికి ఇంకా శ్రమ కృషి అనేటప్పటికి వాడికి చిరాకు వచ్చేస్తుంది అనమాట. చిరాకు వచ్చేసి ఇదేంటి అవన్నీ ఎవరు పడతారు, అదేంటి ఆ గనులు అవి శ్రమ కష్టం అంతా ఎవరు పడతారు, నీకు చేతనైతే నాకు సహాయం చెయ్యి, అదేంటి ఆ బంగారం ఎక్కడుందో చెప్పు, ఆ గని ఎక్కడుందో చెప్పు, నేను శ్రమ పడకుండాను అంటాడనమాట. అనేటప్పటికీ ఆ అదృష్ట దేవత అంటుంది, అలాంటివన్నీ నన్ను కోరితే నేనేమీ చెయ్యలేను, నువ్వు శ్రమపడి ఆ గనులు ఎక్కడున్నాయో నువ్వు వెతుక్కొని నువ్వు శ్రమ పడితే ఆ శ్రమ ఫలించేటట్టు నేను నీకు అదృష్టం కలిసి వచ్చేటట్టు చేయగలను, అంతవరకేను. కానీ నీకు ఆ బంగారం తెచ్చి ఇవ్వటము, ఆ బంగారం ఎక్కడుందో నేను చెప్పటము అట్లాంటివన్నీ నా వల్ల కాదు, నాకు సాధ్యం కాదు ఆ పని అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ సంభాషణ అంతా వింటున్న ఐశ్వర్య దేవత వాళ్ళ ప్రక్కకి వస్తుందన్నమాట. వచ్చి అంటుంది, ఇదేంటి నేను ఐశ్వర్య దేవతని అని అంటుందన్నమాట. అనేటప్పటికీ రాహుల్ అంటాడు, అయితే నువ్వేమిస్తావు నాకు అని అడుగుతాడు అనమాట. అడిగేటప్పటికీ అదేంటి నీ వెంట తిరుగుతూ కాపలా కాసే ఓపిక నాకు లేదు ఎప్పుడు కూడా, కానీ నేను ముచ్చటగా నీకు 3 వరాలు ఇద్దామనుకుంటున్నాను, వాటిని నీకు నేను ఇచ్చి నా దారిని నేను వెళ్ళిపోతాను అంటుందన్నమాట ఐశ్వర్య దేవత. అయితే నువ్వు ఈ వరాలు కోరుకోవటానికి సిద్ధపడతాడు రాహుల్. సిద్ధపడేటప్పటికి ఈ అదృష్ట దేవత ఉంటుంది కదా, ఆవిడ అంటుంది, నువ్వు కనుక వరాలు కోరుకున్నావు అనుకో, ఇంకా నేను కూడా నీతో పాటు ఉండను, నేను కూడా వెళ్ళిపోతాను, అది విషయం తెలుసుకో అంటుందన్నమాట. అనేటప్పటికీ ఈ రాహులుడు ఇంకా అదేం పట్టించుకోడు, అదృష్ట దేవత గురించి పట్టించుకోడు. ఇంకా విసిగెత్తిపోయి ఉన్నాడు కదా అదృష్ట దేవత అంటేను, అందుకని విసిగిపోయి వాడు ఏం పట్టించుకోకుండా ఈ ఐశ్వర్య దేవతని 3 వరాలు అడిగేస్తాడనమాట. అవి ఏమని అడుగుతాడు, ఒకటి నాకు సాటి లేని అందం, అంటే అందరిలోకి అందంగా ఉండేటట్టు చెయ్యి అంటాడనమాట. రెండోది ఏమంటాడు, రాజులకి కావలసిన సంస్కారము నాగరికత అవన్నీ నాకు అబ్బాలి అంటాడు. మూడోది నాకు తరగని బంగారం కావాలి అంటాడనమాట. ఇలా 3 కోరికలు కోరుకుంటాడు. కోరుకునేటప్పటికీ ఐశ్వర్య దేవత అంటుంది, 3 నేను ఇచ్చేసాను నీకు అని చెప్పేసి ఐశ్వర్య దేవత వెళ్ళిపోతుంది. ఆ వెంటనే అదృష్ట దేవత కూడా రాహుల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది అనమాట. ముందే చెప్తుంది ఆవిడ, నువ్వు గనక ఐశ్వర్య దేవతని వరాలు కోరుకున్నావంటే నేను నీతో పాటు ఉండను, వెళ్ళిపోతానని. కానీ పట్టించుకోలేదు రాహుల్. ఐశ్వర్య దేవత వెళ్ళిపోతుంది, 3 వరాలు ఇచ్చేసేసి ఈ అదృష్ట దేవత కూడా వెళ్ళిపోతుంది అనమాట. అయితే ఈ రాహుల్ ఏం చేస్తాడు, రాజధానికి వెళ్ళి వాళ్ళ ఆస్థానంలో ప్రవేశించి రాజుగారి దృష్టిలో పడతాడనమాట. రాజుగారి దృష్టిలో పడి, అంటే బోళ్ళంత బంగారం వచ్చింది కదా, అందుకని ఇంత బంగారం ఉంది, అందంగా ఉన్నాడు, రాజులకి కావలసిన దర్పము, రాజులకు కావలసిన నాగరికత అవన్నీ కూడా వచ్చేసాయి కదా, ఈ రాజు దృష్టిలో పడతాడనమాట. పడేటప్పటికి ఈ రాజకుమార్తె ఈ రాహుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి రాజుగారు ఒప్పుకుంటారనమాట. ఒప్పుకునేటప్పటికి సరే ఇంకా పెళ్లి రోజు వస్తుంది. పెళ్లి రోజు వచ్చింటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు రాజవీధుల్లో ఊరేగింపుగా బయలుదేరతారు. ఊరేగింపంతా అయిన తర్వాత నగర ద్వారం ఉంటుంది కదా, దానికి దగ్గరగా వస్తారనమాట. వచ్చేటప్పటికి ఆ ద్వారం మీద 2 కాకులు అప్పటి వరకు అక్కడ కూర్చున్న కాకులు 2 పక్క చెట్టు మీదకి పక్కకు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయేటప్పటికి ఆ ద్వారం మీద ఉండే వెళ్ళిపోయాయి కదా కాకులు, ఆ 2 కాకుల్లో ఒక కాకి అంటుంది, ఆ ద్వారం మీద ఉండే రాయి ఉంది కదా, ఆ రాయి ఆ పెళ్ళికొడుకు నెత్తి మీద పడిపోతుంది అని చెప్పి అంటుందన్నమాట. కానీ పెళ్ళికొడుకు చెప్పేవాళ్ళు ఎవ్వరూ లేదు అని చెప్పి 2వ కాకితో చెప్పి బాధపడుతుందన్నమాట. ఆ కాకి అన్నంత పని జరుగుతుంది. పెళ్ళికొడుకుకి అలాగా ఆ నగర ద్వారానికి సమీపించగానే ఆ రాయ ఆ రాజుకు ఈ రాహులుడు నెత్తి మీద పడి అక్కడికక్కడే రాహులుడు చనిపోతాడనమాట. చనిపోయేటప్పటికి ఇంకా రాజుగారు ఇంకా చేసేది లేక, మరి పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేశాడు కదా, ఆల్రెడీ రాజకుమార్తె ఆ అబ్బాయిని ప్రేమించి ఉంది కదా, చివరికి ఆ బాగా వెండి ఉన్న అతనికే ఇచ్చి ఆ అబ్బాయికే ఇచ్చి పెళ్లి చేసేస్తారనమాట ఈ రాజకుమార్తెని రాజుగారు. ఇంకా ఈ బంగారం ఉన్న ఈ రాహుడు పాపం చనిపోయాడు కదా, అతని అంత్యక్రియలు మహావైభవంగా చేస్తారనమాట. ఎందుకని తన దగ్గర బోళ్ళంత బంగారం ఉంది కదా, ఆ బంగారం ఉంది, అందుకని బాగా ఖర్చు పెట్టి అతని అంత్యక్రియలు చాలా వైభవంగా చేసి వచ్చిన వాళ్ళందరికీ బంగారం దానంగా ఇస్తారనమాట.
బంగారం ఉంది కాబట్టి బోళ్ళంత బంగారం దానంగా ఇచ్చి అంత్యక్రియలు మహావైభవంగా చేస్తారు. అదే అదృష్ట దేవత ఇతని వేపే ఉందనుకోండి, అప్పుడు ఏమయ్యేది, అదృష్టం కలిసి వచ్చేది. చిన్నప్పటి నుంచి అతనికి అదృష్టం కలిసి వచ్చే కదా, అతను ఏది అనుకుంటే అది జరుగుతూ వచ్చింది, ఏది ముట్టుకుంటే అది బంగారంలాగా అయ్యింది. అదృష్ట దేవత ఈయన వైపే ఉండుంటే ఆ రాయి ఇతని మీద పడేది కాదు, కాపాడేది ఆవిడ. అప్పుడు ఆ అమ్మాయితో ఈ అబ్బాయికి పెళ్ళి అయ్యేది, రాహుడికి ఆ రాజకుమార్తెతో పెళ్ళి అయ్యేది. కానీ వీడు అత్యాశకు పోయి ఐశ్వర్య దేవత కావాలి అనుకున్నాడు. ఆవిడ పోనీ ఇతనితో పాటు చివరి వరకు ఉందా, లేదు కదా, కావాల్సిందిగా ఇచ్చేసి ఆవిడ వెళ్ళిపోయింది అక్కడి నుంచి. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరే ఉండదు ఐశ్వర్యం, ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఆవిడ ఎప్పుడూ ఒక చోట నిలబడదట, ఆవిడ అలా వెళ్ళిపోతూ నడుస్తూనే ఉంటుందట. ఆవిడ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి. అందుకని ఆవిడ స్థిరంగా ఎక్కడా ఉండదు. మనకి అదృష్టం కూడా కలిసి రావాలన్నమాట. అదృష్టం కూడా మనకు ఉంటే మనం ఏ పని చేసినా కూడా మనకి నష్టం రాకుండా మనల్ని కాపాడుతూ ఉంటుంది. అందుకని ఎంత ఐశ్వర్యం ఉన్నా మన దగ్గర అదృష్టం ఉంటే మనకి మంచి జరుగుతుందన్నమాట. సరేనా మరి? కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.